Hey guys, welcome back to my channel and welcome back to one more interesting vlog guys. First of all, happy Dasara to everyone guys. అసలు ఒక ఇంట్రో చెప్పి ఎన్ని రోజులైంది కదా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసే చాలా రోజులైంది అసలు. నేను ఒక షార్ట్ లో పోస్ట్ చేశాను దట్ నేను హైదరాబాద్ వెళ్ళానని చెప్పేసి. సో అందుకనే కొంచెం బిజీ ఉన్నాను. మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయి ఉంటది. ఇప్పుడు నేనైతే కాకినాడలో ఉన్నాను. దసరా కోసం అయితే వచ్చాను నేను. సో ఈ రోజు దసరా సెలబ్రేషన్స్ ఉన్నాయి. మమ్మీ అక్కడైతే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ దసరాకైతే ప్రతి ఇయర్ మేము చక్కెర పొంగల్ వండుకుంటాము. మమ్మీ చక్కెర పొంగల్ చేస్తున్నారు అక్కడ. సో ఇంకా ఏంటంటే నేను మార్నింగే లేచిన వెంటనే ఫస్ట్ నేను తాంబూలం తీసుకోవడానికి అయితే వెళ్ళాను. అప్పుడు చాలా రష్‌లో ఉన్నాను కాబట్టి నేను అప్పుడు ఇంట్రో ఇవ్వలేకపోయాను. సో నేను ఆ క్లిప్స్ కూడా మీకు తర్వాత యాడ్ చేస్తాను. డెఫినెట్‌గా చూడండి. సో ఇప్పుడైతే తాంబూలం తీసుకొని నేను ఇంటికి వచ్చేసాను. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10:30 అయింది మార్నింగ్. ఈ రోజంతా చాలా క్లౌడీ ఉంది. వర్షం పడేలా ఉంది. ఆల్రెడీ లైట్‌గా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఈవినింగ్‌కి ఎలా ఉంటదో తెలీదు. ఈ రోజు ఈవినింగ్ అయితే నాకు త్రిపుర సుందరి టెంపుల్ కాకినాడలో ఉన్న వాళ్ళందరికీ డెఫినెట్‌గా తెలుస్తది త్రిపుర సుందరి టెంపుల్ అంటే. ఎందుకంటే ఈ 9 డేస్ కూడా అవతారాలు వేస్తారనమాట అమ్మవారికి. అమ్మవారికి 9 డేస్ 9 డిఫరెంట్ అవతారాలేస్తారనమాట అక్కడ. ఎప్పటినుంచో నా చిన్నప్పటి నుంచి జరుగుతున్నాయి గైస్ అలాగా. సో అందుకని కాకినాడలో ఉన్న వాళ్ళందరికీ డెఫినెట్‌గా తెలిసే ఉంటది త్రిపుర సుందరి టెంపుల్ అంటే. ఆ టెంపుల్‌లో అసల డాన్స్ ప్రోగ్రామ్‌కి డేట్స్ దొరకడమే చాలా కష్టం. అలాంటిది దసరా రోజే మాకు దొరికిందంటే వి ఆర్ సో హ్యాపీ. మా మేడం కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో దానికేంటంటే రెడ్ శారీస్‌తో 'అమ్మోరు' సినిమాలో 'దండాలు దండాలు' సాంగ్ ఉంటది కదా! ఆ సాంగ్‌కయితే మేము డాన్స్ చేయబోతున్నాం. ఎప్పటినుంచో అనుకుంటున్నాము. పాస్ట్ 3 ఇయర్స్‌గా అనుకుంటున్నాం చెయ్యాలని. బట్ కుదరట్లేదు. ఈ ఇయర్ అయితే డెఫినెట్‌గా చేస్తున్నాము. దానికోసం నేను సారీ, బ్లౌజ్ కూడా తీసుకున్నాను. అవి కూడా చూపిచ్చేస్తాను. ఈలోపు మీరు మార్నింగ్ షాట్స్ అన్నీ చూసేయండి. సో చూసారు కదా! నా మార్నింగే అయితే అంత డివోషనల్‌గా స్టార్ట్ అయింది. తాంబూలం తీసుకొని వచ్చేసాను. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి మార్నింగ్ నుంచి. సో ఇప్పుడైతే నేను మీకు సారీ చూపిస్తాను. దిస్ ఈస్ ద రెడ్ సారీ వి ఆర్ వేరింగ్ ఫర్ డాన్స్ పెర్ఫార్మన్స్ అనమాట. మొత్తం సారీ అంతా ఇట్లా హారిజాంటల్ లైన్స్ అయితే ఉన్నాయి. విత్ సమ్ గోల్డ్ జెరీ ఇలా వచ్చింది. అండ్ ఇది బార్డర్. బార్డర్ అయితే వన్ సైడే వచ్చింది. ఇంకొక సైడ్ అయితే అసలు ఏం రాలేదు. టోటల్ ప్లెయిన్ ఉంది ఇలాగా. ఇటు సైడ్ ప్లెయిన్ వచ్చింది. అండ్ ఇంకొక సైడ్ ఏమో బార్డర్ వచ్చింది ఇలాగా. సారీ అంతా ఇట్లా హారిజాంటల్ లైన్స్ అయితే ఉన్నాయి. ఈ సారీ తీసుకోవడానికైతే నేను డైరెక్ట్‌గా వెళ్ళలేదు. మా ఫ్రెండ్స్ అయితే తీసేసుకున్నారు సారీ నాకు కూడా. అండ్ దీంట్లో అయితే బ్లౌజ్ పీస్ ఏం రాలేదు. సో బ్లౌజ్ కోసం సెపరేట్‌గా ఇంకొక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాము. లైక్ మీటర్స్‌లో తీసుకున్నాము. అందరూ ఒకేలాంటి సారీస్ కట్టుకోవాలి కాబట్టి ఇవే ఎక్కువ బల్క్‌లో దొరికాయి మాకు. సో అందుకని ఇవే తీసేసుకున్నాము. అరౌండ్ 12 మెంబర్స్ తీసుకున్నాం అనుకుంటా ఈ సారీస్. ఒక్కొక్కసారి మాకు 800 చేంజ్ అలా పడిందిది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్‌లో కాకుండా ఇలా కొంచెం డీటెయిలింగ్ ఉన్నది తీసుకుందాం అనుకున్నాము. ఇదంతా ఇట్లా డయాగ్నల్‌గా లైన్స్ వచ్చాయి విత్ గోల్డ్ జరీ. గోల్డ్ జరీ వచ్చింది కాబట్టి దానికి పర్ఫెక్ట్‌గా సరిపోతదనుకుంటున్నాము. సో అందరూ కూడా సేమ్ ఒకేలాగే కుట్టించుకోవాలి అని చెప్పారు మా మేడము. సేమ్ అందరూ ఇలానే బుట్ట పెట్టించుకున్నాము చేతికి. ఇక్కడి వరకు బుట్టొచ్చి కింద మాత్రం ఇట్లా కొంచెం బార్డర్ టైప్‌లో ఇలా ఫిట్‌గా ఉండేలా ఈ కింద ఇలా బెల్ట్‌లా ఏయించుకున్నామనమాట. నేనైతే బేసిక్‌గా యూ నెక్ పెట్టించుకొని అయితే కుట్టించేసుకున్నాను. ఎందుకంటే నాకు ఎక్కువ టైం లేదు. నేను యాక్చువల్లీ మొన్న నైట్ అయితే ఇచ్చాను బ్లౌజు. ఈరోజు మార్నింగ్‌కి అయితే నాకు హ్యాండ్ ఓవర్ చేసేసారు. సింపుల్‌గా ఇలా యూ నెక్ పెట్టి కుట్టించేసుకున్నాను. అండ్ ఫ్రంట్ కూడా యూ పెట్టించి ప్రిన్సెస్ కట్ అయితే పెట్టించుకున్నాను. హ్యాండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! అందరూ ఇలానే పెట్టించుకున్నాము. సో నేను కూడా ఇలానే పెట్టించుకున్నాను. కానీ ట్విస్ట్ ఏంటంటే గైస్ ఈ బ్లౌజ్ పీస్ అయితే చాలా ఎక్కువ గుచ్చుకుంటుంది. వేసుకున్నప్పుడు అస్సలు కంఫర్టబుల్‌గా లేదు. బ్లౌజ్ పీసే అలా ఉంది. సో టైలర్‌ని మనం ఏం బ్లేమ్ చేయలేం కాబట్టి
నేనైతే చాలా ట్రై చేశాను. కానీ ఎక్కువ సేపు ఉంచుకోలేకపోతున్నాం దీన్ని. ఆల్రెడీ నేనేసుకొని చూసాను. సో, ఇది మీరు ఒక టిప్ అనుకోవచ్చు. లైక్ ఎప్పుడైతే మనకి బ్లౌజెస్ అంత కంఫర్టబుల్‌గా లేదు, పోకి ఉన్నాయనుకుంటారో నేనేం చేశానంటే లైక్ ఫస్ట్ ఎయిడ్‌లో మనకి బ్యాండేడ్స్‌కి ప్లాస్టర్స్ ఏస్తారు కదా గైస్! వైట్ ప్లాస్టర్ ఉంటది. ఆ ప్లాస్టర్ తీసుకొని ఎక్కడైతే స్టిచెస్ బయటకున్నాయో అక్కడంతా నేను ఇలా 2 సైడ్స్ కూడా ప్లాస్టర్ అయితే అంటించేసాను. ఈ ప్రిన్సెస్ కట్‌లో వచ్చిన దానికి కూడా వేసుకున్నాను. ఎస్పెషల్లీ ఈ హ్యాండ్స్ దగ్గర అయితే చాలా ఎక్కువ గుచ్చుకుంటుంది. సో, అందుకనే ఎక్కువ ఈ పార్ట్‌లో అయితే ఫోకస్ చేశాను నేను. ఎందుకంటే కంఫర్టబుల్‌గా ఉంటేనే కదా గైస్ డాన్స్ మనం అంత పర్ఫెక్ట్‌గా ఎయగలం. సో, అందుకనే మొత్తం బ్లౌజ్ అంతా నేను ప్లాస్టర్ వేశాను. ఎక్కడైతే స్టిచ్ బయటకుందో ఆ స్టిచ్ అంతా వేశాను. లైక్ ఈ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్స్ ఉంటాయి కదా! అవి ఎక్కడైతే బయటకొచ్చాయో అక్కడంతా గుచ్చుకుంటుంది. సో, ఇప్పుడు నా బ్లౌజ్ రివర్స్ చేసి చూస్తే ఇలా, ఇలా ఉంటది గైస్. మొత్తం అంతా ఇలా వైట్ ప్యాచెస్‌తో ఉంటది. మొత్తం బ్లౌజ్ అంతా నేను ఎక్కడా లేకుండా వేశాను. థాంక్ గాడ్ ఆయన పైపింగేశారు. పైపింగేశారు కాబట్టి ఇంకా ఈ నెక్ దగ్గరయితే గుచ్చుకోవట్లేదు. మిగతా అంతా ఈ స్టిచ్ దగ్గర కూడా నేనైతే ప్లాస్టర్ యూజ్ చేశాను. సో దట్ నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంది. వేసుకొని చూసాను ఆల్రెడీ. మరి ఈవినింగ్ డాన్స్ చేసినప్పుడు ఎలా ఉంటదో చూడాలి. సో, ఇంకా లంచ్ చేసేసి డైరెక్ట్‌గా ఇంక రెడీ అయిపోతాను. మళ్ళీ రెడీ అయినప్పుడు కుదిరితే షూట్ చేస్తాను గైస్. ఎందుకంటే నేను చాలా హడావిడిగా రెడీ అయిపోతాను కాబట్టి, నేను అస్సల షూట్ చేయలేను ఆ హడావిడిలో. సో, మాక్సిమం కుదిరినంత వరకు అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. మరి నేనేం చేశానంటే, ముందే ఇట్లా షోల్డర్ ప్లీట్స్ ఉంటాయి కదా! ఇక్కడ ప్లీట్స్ ఒస్తాయి. అది ముందే పెట్టుకొనయితే ఉంచేసాను. వావ్! కెమెరాలో అయితే కలర్ ఇంకా బాగా కనిపిస్తుంది బయట కన్నా. బయట కొంచెం ఆరెంజ్ స్టోన్ వచ్చింది గానీ, పర్ఫెక్ట్ రెడ్ కనిపిస్తుంది అందులో. సో, ఏం చేశానంటే, జస్ట్ ఇలా షోల్డర్ ప్లీట్స్ మాత్రమే పెట్టేసి ఉంచుకున్నాను. సో దట్ నాకు కొంచెం టైమ్ సేవ్ అవుతదని. ఎందుకంటే, ఆ మేకప్ అది అయ్యేటప్పటికి చాలా టైం పడతది. జస్ట్ ఇలా షోల్డర్ ప్లీట్స్ మాత్రమే పెట్టేసి ఉంచుకున్నాను. ఒక సైడ్ బార్డర్ రాదు. లైక్ ఇలా ప్లెయిన్ ఒస్తది. ఒక సైడ్ బార్డర్ మీకు ఆల్రెడీ చూపిచ్చాను కదా! సారీ అయితే ఇలా ఉంటది. బ్లౌజ్ ఏసుకొని నేను మళ్ళీ ఈవినింగ్ మీకు మొత్తం రెడీ అయ్యాక చూపిస్తాను. మాక్సిమం షూట్ చేయడానికి కుదరదు. మీకు జ్యువెల్లరీ డీటెయిల్స్ గానీ ఏమైనా కావాలంటే నాకు డెఫినిట్‌గా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్ నేను ఇంకొక వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. సో, ఇంకా నేను మళ్ళీ మీకు ఈవినింగ్ మీట్ అవుతాను. లంచ్ చేసేసి రెడీ అయిపోతాను ఇప్పుడు డైరెక్ట్‌గా. సో, సీ యూ ఇన్ ద ఈవినింగ్. బాయ్ బాయ్. ఈవినింగ్ 6:30 ఆ టైంకయితే మొత్తం రెడీ అయిపోయాము. నేను, మా చెల్లి కూడా రెడీ అయిపోయి ఇంక టెంపుల్‌కి కూడా ఎళ్ళిపోయాము. టెంపుల్ అయితే అస్సల ఖాళీ లేదు. బ్యాక్ గేట్ నుంచి అయితే లోపలికెళ్ళాము. ఇక్కడ పిల్లలందరూ రెడీ అవుతున్నారు. ఇంకా అందరిని ఏ సాంగ్‌కి ఆ సాంగ్ సెపరేట్ చేసి అయితే ఇలా లైన్‌లో నించోబెట్టాము. తర్వాత డాన్స్ పెర్ఫార్మన్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈలోపు నేను బయట కొన్ని ఫోటోస్ అయితే క్లిక్ చేసుకున్నాను. దసరా రోజు ఈ టెంపుల్‌లో అసలు డాన్స్ పెర్ఫార్మన్సెస్‌కి స్లాట్స్ దొరకడమే చాలా కష్టం. అలాంటిది మాకు లక్కీలీ దొరికింది. సో, ఇంకా పెర్ఫార్మన్సెస్ అన్నీ స్టార్ట్ చేసేసాము. చాలా మందే క్రౌడ్ ఉన్నారు. దసరా అయినా సరే. యాక్చువల్లీ అసలు దసరా రోజు స్టేజ్ వరకు రావడానికి స్పేస్ ఉండదసల. లైన్స్‌తో మొత్తం బ్లాక్ చేసేసి ఉంటది. అయినా సరే చాలా మంది క్రౌడ్ వచ్చారు. సో, డన్ విత్ ద పెర్ఫార్మన్స్ గైస్. మేము ఎప్పటినుంచో ఈ సాంగ్ చేయాలనుకుంటున్నాము. ఫైనల్లీ ఈ రోజైతే చేసాము. ఐ యామ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఇంకా ఫైనల్లీ అవార్డ్స్ కూడా తీసేసుకొని వెళ్ళిపోయామింకా. హే గైస్, జస్ట్ ఇప్పుడే ఇంటికొచ్చాము గైస్. దర్శనం అయితే అవ్వలేదు కానీ ప్రోగ్రామ్ చేసేటప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా లైన్స్ చూస్తే రోడ్డు మీదకున్నాయి. ఇంకా అయ్యే పని కాదు. ఈ డ్రెస్సెస్‌తో, ఈ కాస్ట్యూమ్స్‌తో అయితే అస్సలు ఉండలేము. అంతమంది జనం ఉన్నారు. సో, మళ్ళీ ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి 11:30, 12 ఆ టైంకి వెళ్తే ఖాళీగా ఉంటదనుకుంటున్నాము. చూడాలి మరేమవుతదో. మళ్ళీ వెళ్తే కనుక డెఫినెట్‌గా వ్లాగ్ రికార్డ్ చేస్తాను. అప్పుడు అవుట్‌రో ఇస్తాను. సో, సీ యూ అగైన్. పర్ఫార్మెన్స్ చేసి ఇంటికొచ్చేటప్పటికే 8:30, 9 అలా అయిపోయింది. ఇంకా ఆ టైంలో అంతసేపు లైన్‌లో నించోవడం అంటే మినిమమ్ 2 అవర్స్ అయినా పడతది. సో, అందుకని ఇంటికొచ్చేసి 12 ఆ టైంకి మళ్ళీ ఎళ్ళాము టెంపుల్‌కైతే. వెళ్ళే రోడ్డంతా ఖాళీగానే ఉంది. టెంపుల్ కూడా ఖాళీగానే ఉంటదనుకున్నాం. కానీ అక్కడికెళ్ళి చూస్తే పార్కింగ్ అంతా ఫుల్ ఉంది. సో, అప్పుడు అనుకున్నామనమాట చాలా మందే క్రౌడ్ ఉన్నారు ఇంకా అని చెప్పేసి. అప్పటికి 12:30 అరౌండ్ అయినట్టుంది. సో, ఇంకా టెంపుల్‌లోకైతే వెళ్ళిపోతున్నాం మేము.
ఇప్పుడు లైన్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి. సో, త్వరగా మేము 20 రూపీస్ లైన్‌కయితే ఎళ్ళిపోయాము. మేము లైన్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మాకు అనౌన్స్‌మెంట్ ఇనిపిస్తుంది. లైక్ క్లోజ్ చేసేస్తున్నారు టెంపుల్ త్వరగా వెళ్ళాలి అని చెప్పి. సో, ఇంక మేము ఫాస్ట్‌గా నడుస్తున్నాము. అందుకే ఎక్కువ వ్లాగ్ రికార్డ్ చేయలేదు. తక్కువ మందే ఉన్నారు యాస్ యూ కెన్ సీ నౌ. దసరా రోజు అమ్మవారికి బంగారం చీర అయితే కడతారు. కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ టెంపుల్‌కి ఖచ్చితంగా వస్తారు దసరా రోజు. అండ్ టెంపుల్ అంతా కూడా చాలా డెకరేట్ చేశారు. అండ్ దర్శనం కూడా చాలా జరిగింది. మేమిలా బయటకొచ్చాము. గేట్స్ అయితే క్లోజ్ చేసేశారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్రౌడ్ అంతా కూడా మిడ్‌నైట్ పూజ అయితే చేస్తారు. లోపల గర్భగుడిలో కొంతమంది నుంచి పూజ చేస్తారు. ఆ పూజలో ఉండాలంటే పాసెస్ కావాలి మనకి. సో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ పాసెస్ దొరుకుతాయని వెయిట్ చేస్తున్నారు. గుడి అయితే చాలా బాగుంది ఆ రోజు. ఇలా డెకరేట్ చేశారు మొత్తం టెంపుల్ అంతా. 12:30 అయింది టైము. ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ అయింది. ఇంకా లోపల పూజ అయితే చేస్తారు. దానికి టికెట్స్ దొరుకుతాయేమో అని ట్రై చేస్తున్నాము. చూడాలి. దర్శనం అయితే చాలా ఫాస్ట్ గా వితిన్ 2 మినిట్స్ లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గుడి అయితే చాలా ఖాళీ ఉంది. మేము ఇందాక వచ్చినప్పుడు అయితే బయట రోడ్డు వరకు అయితే లైన్ ఉంది. ఇప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారు. వితిన్ 2 మినిట్స్ లో అయితే దర్శనం అయిపోయింది. అప్పుడు ఎల్లుంటే మాత్రం అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అయినా పడుదును. బట్ ఆ కాస్ట్యూమ్స్ తో అట్లా వెళ్ళలేక అయితే వెనక్కి వచ్చేసాము. ఇప్పుడు టైం చూసారు కదా, 12:22. ఈ టైంకి అయితే మేము దర్శనంకి వచ్చాము. దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు, పూజకు ఉండేవాళ్ళు అండ్ భోజనాలకు ఉండేవాళ్ళు తప్ప ఇంకెవ్వరు ఉండరు ఈ టైంలో. అందుకే ఈ టైంలో వచ్చాము మేము. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టేసిన తర్వాత పాసెస్ ఉన్న వాళ్ళందరినీ లోపలికి ఎలా చేస్తారు. ఫైనల్లీ నేను కూడా అయితే లోపలికి వచ్చేసాను. ఫస్ట్ మమ్మీ వాళ్ళే వెళ్ళారు. నాకు పాస్ దొరకలేదు. లాస్ట్ మినిట్ లో నాకు ఒక అంకుల్ వచ్చి పాస్ ఇచ్చారు. ఇంకా నేను కూడా లోపలికి వెళ్ళాను. లోపలైతే వీడియో షూట్ చేయకూడదు కానీ జస్ట్ ఒక 2 క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను నేను. ఫైనల్లీ బయటకు అయితే వచ్చేసాము. పూజ అయితే లోపల చాలా జరిగింది. ఒక 1 అవర్ ఏమో చేస్తారు పూజ. అంతసేపు మనం లోపలే ఉండాలి. అస్సలు బయటికి ఎలా చేయరు. సో, ఇంకా మేము ఫైనల్లీ బయటకు వచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట. లక్కీలీ మాకు పూజ టికెట్స్ అయితే దొరికాయి. మేము లోపలికి అయితే వెళ్ళాము. పూజ అయితే ఇప్పుడే అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 2:05 అయింది. ఎర్లీ మార్నింగ్ 2:00 అయింది. బట్ లోపల ఉన్నంత సేపు అసలు టైమే తెలియలేదు. లాస్ట్ మినిట్ వరకు పాసెస్ దొరకలేదని అనుకున్నాం కానీ లాస్ట్ లో దొరికే. సో, ఇంకా వెళ్ళి మంచిగా పూజ అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే 2:05 అయింది టైము. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం మేము. మేము దర్శనంకి వెళ్ళినప్పుడు అయితే ఎవ్వరు జనాలు లేరు కానీ బయటకు వచ్చేటప్పటికి చాలా మంది ఉన్నారు. బయటకు కూడా వచ్చేసాము. సో, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాక టెంపుల్ ఎంట్రన్స్ లో అయితే 9 days ఏ అవతారాలు వేస్తారో వాటన్నివి ఇట్లా బ్యానర్స్ వేసి ఉంచుతారనమాట. 9 అవతారాస్ విత్ పేర్లతో అయితే రాసి ఉంటాయి. ఈసారి అయితే 10 వేశారు. గైస్ ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం అయితే 2:30 అయింది. మిడ్-నైట్ అనమాట. లాస్ట్ ఇయర్ అయితే ఒకసారి వెళ్ళాము ఈ పూజకి. మళ్ళీ ఈ ఇయర్ దసరా రోజు దొరకడం అంటే చాలా కష్టం గైస్. నాకు అసలు పాస్ దొరకలేదు అనుకున్నాను. మమ్మీ వాళ్ళు వెళ్ళారు ఫస్ట్ కానీ నాకు పాస్ దొరకలేదు. సో, ఈ లోపు ఒక అంకుల్ వచ్చి ఇచ్చారు నాకు పాస్. సో, ఇంకా నేను కూడా లోపలికి వెళ్ళాను. పూజ అయితే చాలా జరిగింది అండ్ చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటది గైస్. వాళ్ళు తీర్థం అది ఇస్తారు లాస్ట్ లోని. అది కూడా చాలా బాగుంది. సో, ఇంకా 2:30 అయిపోయింది కాబట్టి పడుకోవాలి ఇప్పుడు. చాలానే లేట్ అయిపోయింది. మార్నింగ్ కూడా ఈ రోజు ఎర్లీగానే లేచాను. సో, ఇప్పుడు 2:30 అయిపోయింది కాబట్టి పడుకోవాలి. చాలా అంటే చాలా నిద్ర వస్తుంది. కళ్ళు అయితే మండుతున్నాయి. డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశాను కదా, ఆ లైటింగ్స్ కి అన్నిటికీ కళ్ళు అయితే కొంచెం మండుతున్నాయి. సో, ఇంకా ఈ వీడియోకి ఇంతే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ ఇన్ మై నెక్స్ట్ vlog. Bye guys.